ఒక క్లాస్ రూమ్లో అందరు పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే ఒక అబ్బాయి మాత్రం మౌనంగా కూర్చొని ఉంటాడు. అతని పేరు అర్జున్. టీచర్లందరూ ఎంత సైలెంట్ బాయ్ ఇతను, ఒక్క కంప్లైంట్ కూడా ఉండదు అంటూ పొగిడేవారు. ఇంట్లో వాళ్ళు కూడా అర్జున్ ఒక మాంక్ లా సైలెంట్ గా ఉంటాడు అని పొగిడేవారు. కానీ ఎవ్వరూ గమనించడం లేదు అర్జున్ ఇంట్లో కూడా మాట్లాడడం మరియు నవ్వడం మానేశాడని. ఒకసారి వాళ్ళ నాన్నకు చెప్పడానికి ప్రయత్నించాడు, నాన్న స్కూల్ బాగోలేదని. కానీ సమాధానం ఇలా వచ్చింది, నీ లైఫ్ ఎంత ఈజీ, ఇంకా ఎంజాయ్ చెయ్యి అని. ఒకరోజు స్కూల్లో సైకాలజీ వర్క్ షాప్ జరిగింది. కౌన్సిలర్ ఇలా అడిగాడు, నీకు ఇంకా స్కూల్ నచ్చిందా అని. అర్జున్ నెమ్మదిగా, నేను ఎవ్వరికి కనిపించనట్లుగా ఉంటా. ఆ ఒక్క మాట అన్నీ మార్చేసింది. మొదటిసారి ఒకరు అర్జున్ మాట అర్థం చేసుకున్నారు. తర్వాత ఆ కౌన్సిలర్ టీచర్తో చెప్పింది, మౌనం అనేది ఎప్పుడూ శాంతి కాదు, అది కొందరు అరవడం మర్చిపోయిన బాధ కూడా అవ్వచ్చు. చిన్నపిల్లలు కొన్నిసార్లు బాధను అరవడంతో చూపిస్తారు, మరికొందరు మౌనంగా ఉంటూ వాళ్ళ బాధను వాళ్ళలోనే ఉంచుకుంటూ బాధపడతారు. నిశ్శబ్దం అంటే బలం కాదు. పిల్లల్ని అడగండి, మాట్లాడండి మరియు వినండి. మరిన్ని మినీ వాల్యూస్ కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.